హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అర్చనారెడ్డి వ్లాగ్స్. ఇవాళ నేను మా బాబు అడిగాడని చికెన్ చేస్తున్నాను. చికెన్ కర్రీ ఎలా చేస్తున్నానో మీకు కూడా ఒకసారి చూపించేద్దామని రికార్డ్ కూడా చేశాను. చూసేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ ఆయిల్ వేసాను, తర్వాత గరం మసాలా అన్నీ వేసేసాను. నేను ముందే అన్నీ క్లియర్గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఆనియన్స్, టమాటా, మిర్చి, పుదీనా, చికెన్ కూడా అంతా క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. సో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. ఆనియన్ వేసేసాను. ఆనియన్తో పాటు అలాగే చిల్లీ కూడా వేసేసానండి. లైట్గా ఫ్రై చేసేసాను. లైట్గా ఫ్రై అంతేనండి. లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఫ్రై అవ్వలేదండి. సో నేను ఇంకొంచెం లైట్గా ఫ్రై చేద్దామని చెప్పేసి చేశాను. తర్వాత చికెన్ వేసేసాను. ఆల్రెడీ నేను క్లీన్ చేసి పెట్టేసుకున్నాను కదా చికెన్. సో చికెన్ కూడా వేసేసానండి. చికెన్ వేసిన తర్వాత కాసేపు ఉన్న తర్వాత పుదీనా వేసాను. పుదీనా వేసేసి కొంచెంసేపు డీప్ ఫ్రై చేద్దామని చెప్పేసి క్లోజ్ చేసేసానండి. నెక్స్ట్ వాటర్ అంతా వచ్చేసాయండి చికెన్లో నుంచి వాటర్ అంతా వెళ్ళిపోయిన తర్వాతనే మనం టమోటా వేసేసుకోవాలండి. నెక్స్ట్ ఇంకా నేను టమోటా వేస్తున్నాను. టమోటా వేసి అలా తిప్పుతున్నానండి. అంతలో మా బాబు వచ్చాడు. ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని. నువ్వే కదా నాన్న చికెన్ అడిగావు, అందుకే చికెన్ చేస్తున్నాను అంటే, ఓ థ్యాంక్ యూ మమ్మీ అన్నాడు. అలా చూపించాను చికెన్ తనకి. చూసేసి వెళ్ళిపోయాడు. ఇంకా టమోటా కూడా స్మాష్ అయిందండి మంచిగానే. నేను ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కొంచెం పచ్చి వాసన అంతా పోయేంత వరకు నేను కొంచెం ఎక్కువగానే ఫ్రై చేసుకుంటానండి. ఎందుకంటే స్మెల్ వస్తే మళ్ళీ మా పిల్లలు తినరు. అందుకని చెప్పి ఫ్రై అంతా పోయేంత వరకు వెయిట్ చేసి ఫ్రై అంతా వెళ్ళిపోయిన జింజర్ గార్లిక్ పేస్ట్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, కారం, ధనియా పొడి, గరం మసాలా ఇవన్నీ వేసానండి. ఇవన్నీ వేసిన తర్వాత ముక్కకు బాగా పట్టుకునేంత వరకు అక్కడ స్టవ్ మీదనే పెట్టేసానండి. ముక్కకంతా బాగా మంచిగా పట్టుకున్న తర్వాత జస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసానండి నేను, అంతేను. ఎందుకంటే నాకు ఎక్కువ గ్రేవీ అవసరం లేదండి, లైట్గా ఉన్న చాలు. అందుకని నేను జస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసానండి. వాటర్ వేసి ఇంకా స్టవ్ని సిమ్లో పెట్టేసి వచ్చి నేను అలా కూర్చుంటే మా బాబు అమ్మ నేను డ్యాన్స్ వేస్తున్నా చూడు అని చెప్పేసి తను అది పుష్ప 2లో సాంగ్ వచ్చింది కదండి, దాన్ని ట్రై చేస్తున్నాడు. ఎలా చేశాడు అండి తప్పకుండా చెప్పాలి మీరు ఎలా చేశాడు తను అని చెప్పేసి. ఏదో ట్రై చేశాడండి. వాడు డ్యాన్స్ ప్రాక్టీస్కి ఏమి వెళ్ళట్లేదు కదండి, ఏదో వాడికి వచ్చింది ట్రై చేసేసాడు. అలా వాడి గోల అయిపోగానే ఒకసారి ఎలా ఉంది మన చికెన్ అని చెప్పేసి వెళ్ళి చూశాను. మంచిగానే వచ్చిందండి చికెన్ అయితే. నేను అనుకున్నట్టుగానే గ్రేవీ లైట్గా ఉందండి. ఇంకా పూర్తిగా కంప్లీట్ అయింది మన చికెన్. సో దానికి కొంచెం మసాలాలు అన్నీ వేసాము కదండి. తర్వాత అయితే మనం కొంచెం డెకరేషన్ చేయాలి కదా, అందుకని కొత్తిమీర వేసాను. మా బాబు చికెన్లోకి పూరీ కాంబినేషన్ అయితే బాగుంటుందమ్మా అన్నాడు. అందుకనే పూరీ కూడా చేసేసానండి వాడికి.